ప్రతి ఒక్కరూ ఆదాయ పన్ను సంబంధించి అంశాలపై అవగాహన కలిగి ఉండాలి. ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవచ్చు. సరైన అవగాహన లేకుండా ట్రాన్సాక్షన్లు నిర్వహించి చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. చాలా మంది డబ్బులు నేరుగా డిపాజిట్ చేయడం లేదా పెట్టుబడి పెడితేనే ఇన్కమ్ ట్యాక్స్ శాఖ దృష్టికి వెళ్తుందని అనుకుంటారు. కానీ అది ఆన్లైన్, ఆఫ్లైన్ ఎలా ట్రాన్సాక్షన్లు నిర్వహించినా ఆ వివరాలు ఐటీ శాఖకు వెళ్తాయి. ఇలా పెద్ద మొత్తంలో క్యాష్ ట్రాన్సాక్షన్లు చేసినప్పుడు ఐటీ శాఖ నోటీసులు పంపించే అవకాశం ఉంటుంది. మరి ఐటీ నోటీసులు వచ్చేందుకు అవకాశం ఉన్న 5 క్యాష్ ట్రాన్సాక్షన్స్ వివరాలేంటో చూద్దాం. క్రెడిట్ కార్డ్ బిల్లుల చెల్లింపుపై నిఘా పెట్టాలని ఎలాంటి రూల్స్ అయితే లేవు. అయితే నెలవారీ క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్ 1 లక్ష రూపాయలు దాటినప్పుడు ఆదాయ పన్ను శాఖ ఆ డబ్బులకు సంబంధించి సోర్స్ గురించి అడుగుతుంది. గరిష్ట పరిమితికి మించి క్యాష్ పేమెంట్స్ వంటి ట్రాన్సాక్షన్లు జరిగినప్పుడు ఐటీ శాఖ పరిశీలనలోకి వస్తాయి. అప్పుడు నోటీసులు పంపేందుకు అవకాశం ఉంటుంది. ఇటీవలి కాలంలో వడ్డీ రేట్లు పెరిగిన క్రమంలో చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తున్నారు. ఒక ఆర్థిక సంవత్సరంలో 10 లక్షలకు మించి డిపాజిట్లు జరిగినప్పుడు ఐటీ శాఖకు బ్యాంకులు ఆ వివరాలను తెలియజేస్తాయి. వివిధ బ్యాంకుల్లోని మల్టిపుల్ ఖాతాల్లోని నగదును సైతం పరిగణలోకి తీసుకుంటుంది ఐటీ శాఖ. ఫిక్స్డ్ డిపాజిట్స్లో 10 లక్షలకు మించి డిపాజిట్ అయినప్పుడు దానిపై ఐటీ శాఖ నోటీసులు పంపొచ్చు. ఇక బాండ్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, డిబెంచర్స్లో పెట్టుబడి కోసం చేసే క్యాష్ ట్రాన్సాక్షన్లు ఆదాయ పన్ను నోటీసులకు దారితీయొచ్చు. అయితే మీ పెట్టుబడి 10 లక్షలకు మించి జరిగినప్పుడు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. బ్యాంక్ పొదుపు ఖాతాలో ఒక ఆర్థిక ఏడాదిలో 10 లక్షలకు మించి డిపాజిట్ చేసినట్లయితే ఆ ట్రాన్సాక్షన్ల వివరాలు ఐటీ శాఖకు వెళ్తాయి. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 మధ్య నగదు డిపాజిట్ 10 లక్షలు దాటితే వాటికి సంబంధించిన వివరాలు ఐటీ శాఖకు చెప్పాలి. బ్యాంకులు సైతం వీటిపై వివరాలు అందిస్తాయి. అయితే ఈ లిమిట్ దాటితే ట్యాక్స్ ఎగవేత కిందకు రాకపోవచ్చు. కానీ ఐటీ శాఖ పరిశీలనలోకి అయితే వెళ్తుంది. ఆ నగదుకు సంబంధించిన సరైన వివరాలు అందించకపోవడం, ఐటీఆర్లో వివరాలు వెల్లడించకపోతే చట్టపరమైన చర్యలతో పాటు పెనాల్టీలు కూడా కట్టాల్సి వస్తుంది. మన దేశంలో ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు విలువ 30 లక్షలు దాటినప్పుడు వాటికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయంపై ఐటీ శాఖ ఆరా తీస్తుంది. ఈ లిమిట్ దాటి కొనుగోలు చేసిన వారికి ఐటీ నోటీసులు పంపుతుంది. పన్ను ఎగవేత, మనీ లాండరింగ్ వంటివి అరికట్టేందుకు వాటిపై నిఘా పెడుతుంది. అర్బన్ ఏరియాలో ప్రాపర్టీల కొనుగోళ్లకు గరిష్ట పరిమితి 50 లక్షలుగా ఉంది. దీని లిమిట్ దాటినప్పుడు ఆ ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయాలు చెప్పాలి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అయితే 20 లక్షలుగా ఉంది.